చూడండి ఒకసారి, ఇంత పెద్ద కొండ ప్రాంతంలో వేటాడనికైతే వచ్చారనమాట. నలుగురు వచ్చారు వేటగాళ్ళు. మీకు చూపిస్తాను వాళ్ళకి ఈరోజు ఏమన్నా కుందేలు పడే అవకాశం ఉందా, కుందేలు కొట్టుకుంటారా, కుందేల్ని కొట్టేసుకుంటారా, పడేసుకుంటారా వాళ్ళలో అనేది ఈరోజు మనం చూద్దాం. వాళ్ళు ఎంత షార్ప్గా ఆట ఆడతారు, వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం మరి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వలలు కట్టారనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది వల, చాలా బలంగా ఉంది వల అయితే. తాతగారు అయితే నాకు ఏం చెప్తున్నారంటే, ఎక్కువ గట్టిగా అరవకు, ఎక్కడన్నా కుందేళ్ళు పొదల్లో పడుకున్న కుందేళ్ళు నీ మాటలు విని పరిగెత్తాయి అవి, కాబట్టి నువ్వు ఎక్కువ అరవకు అంటున్నాడు ఆయన. చూడండి ఇక్కడ టవల్ ఎందుకు వేసారో తెలుసా, కుందేలు మనం అక్కడ నుంచి అక్కడ ఒక మనిషి ఉంటారు, అక్కడ నుంచి కుందేలు లేపిన, పడుకున్న కుందేలు లేపిన ఇలా ఈ సందులోకి వెళ్ళకుండా ఇక్కడ మనిషి ఉన్నాడు అని ఒక టవల్ వేసారనమాట. ఈ టవల్ చూసి మనిషి ఉన్నారు అనుకున్నది, అది బెదిరిపోయి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఆ వల్లోకి పడుతుంది. చూడండి ప్లానింగ్స్ ఊరికే కారు కదా వేటగాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక వల ఉంది. వలని చూడు ఎంత బలంగా కట్టారు, ఎంత ప్లాన్డ్గా కట్టారు. 2 కట్టెలు అడ్డం పెట్టి రాళ్ళకైతే కట్టారు, 2 కట్టెలు అడ్డం పెట్టి. మీకు అక్కడ దూరంగా ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వేటగాళ్ళు. అక్కడ పడుకున్న కుందేళ్ళు, పొదల్లో పడుకున్న కుందేళ్ళని కట్టెలతో లేపుతారు. కట్టెలతో లేపిన వెంటనే అవి సడన్గా లేచి కుందేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక కరెక్ట్ వల వైపే వస్తాయి అన్నమాట. అవి పడచుడు రాలే ఫ్రెండ్, కుందేలు అయితే పడింది, ఒకసారి చూడండి. అక్కడ చూసుకుంటే ఒక అతను పొదల్లోకి రాయేసాడు, ఆ పొదల్లో పడుకుంది, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వలలో పడింది. ఒకసారి చూడండి. అట్లా కాదు, వడ కూర్చోకుంటే వెళ్ళిపోతుండే. కరెక్ట్, అది గట్లు వచ్చా నాకు కానీ ఎవరులేదు. ఎన్ని మాటలు రాలేసినా ఏమన్నదంటే అన్ని మాటలు రాలేసిన లేవా మరి వలుపుతున్నాడు కానీ వస్తలేదు. అది కొంచెము ఎక్కడ మనం వచ్చినాకి కుందేలు పట్టుకున్న వెంటనే దాన్ని పట్టుకొని 2-3 ఏట్లు కొడతారనమాట తలపైన. ఎందుకంటే అది చావనిక, చచ్చిపోతే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఉండదు. 2-3 ఏట్లు బలంగా తలపై వెంట కొడతారు. తలపైన కొట్టిన తర్వాత అది చాలా సింపుల్గా చనిపోతుంది. అప్పుడు ఇంటికి పట్టుకెళ్తారు. ఇంకెప్పుడు దాకా ఆడతారు దాదా? సాయంత్రం 6 గంటల దగ్గర అయితే ఆట అయితే ఆడుతున్నారు. ఇంకా పడే అవకాశం ఏమైనా ఉందా కుందేలు? ఇంకొకటి ఏమన్నా పడేది చెప్పలేము, ఇంకొకటి పడే అవకాశం కూడా ఉంది. ఇది సుమారు వచ్చేసి 3 కేజీల దాకా ఉంటుంది. చెవులు పట్టుకొని ఇట్లా పట్టుకో, చెవులు పట్టుకో, 2 చెవులు పట్టుకొని ఇప్పుడు పడదు. ఇలా సక్కని కలబెట్టు, అయ్యో కాళ్ళు పట్టుకో, కాలు పట్టుకో. చూడండి సుమారు 3 కేజీల దాకా ఉంది. ఆ కుక్కలు కూడా ఒక సుమారు 5-6 కుక్కలు అయితే ఎంట వచ్చినాయి. చాలా మంచిగా ఆట ఆడతారు అనమాట కుందేలు. చాలా ఈరోజు ఫుల్ ఎంజాయ్. చెల్లంటే వాళ్ళు వేటగాళ్ళు కాదు, రైతులే మామూలు సండే అలాంటి ఫ్రీ టైంలో పొలాల్లో పనులు లేనప్పుడు ఇలా కొండ ప్రాంతాలకు వచ్చి వేటాడుతుంటారు అనమాట. అది కూడా కుందేళ్ళని, ఉడుముల్ని
అడవి పందుల్ని ఇలా వేటాడతారు. కానీ మా ఊరు సైడ్, మాది కర్నూలు డిస్టిక్, మా ప్రాంతంకి వెళ్ళి చాలా ఎక్కువ అనమాట వేటలు. తినడం కానీ, ఇలా అడవి జంతువులను తినడం కానీ చాలా ఎక్కువ మంది అంటారు. చూశారు కదా ఎంత బాగా వేటాడి ప్లానుడ్తో జస్ట్ ఒక 20 నిమిషాల్లో ఆ కుందేలను అయితే పట్టుకున్నారు. అంటే ఇంక ముందుకు వెళ్తున్నారు అనమాట. ఇంకా నేను చూశాను, నేను చాలాసార్లు చూశాను, మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను. చూశారు కదా కుందేలు వేట ఎలా జరుగుతుందో. ఇంకోసారి మనం ఎప్పుడన్నా అడవి పంది వేటకి వెళ్తాం, నన్ను పిలవండి, నేను వస్తా అని చెప్పాను. ఖచ్చితంగా అది వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా డెఫినెట్గా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ రెడీగా ఉండండి. మరి థ్యాంక్ యూ యువతరాజం.